ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కౌంటింగ్ వేళ నడ్డా నివాసంలో బీజేపీ కీలక సమావేశం. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో జై తెలంగాణ పదమే మాయమైంది హరీష్ రావు. ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబుకు ఘన స్వాగతం. నారా చంద్రబాబు నాయుడుకి ఓటమి ముందే తెలుసు కాబట్టి సైలెంట్గా ఉండి మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ వెలువడే ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు కౌంటింగ్ వేళ అనుసరించిన వ్యూహాలపై సమాలోచనలు జరుపుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలు సోమవారం నాడు సమావేశమయ్యారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, వినోద్ థావ్డే, మనోహర్ లాల్ ఖట్టార్, అశ్విని వైష్ణవ్, తరుణ్ చుగ్, శివప్రకాష్, మన్సుఖ్ మాండవీయ, బిఎల్ సంతోష్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుండటంతో రాబోయే ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలనే ప్రతిబింబిస్తాయా, అందుకు భిన్నంగా ఉండబోతున్నాయా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం నాడు తొలిసారి స్పందించారు. పోల్స్టర్స్ ఏదైనా అంచనా వేశారో దానికి పూర్తి భిన్నంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వస్తాయని తాను ఆశాభావంతో ఉన్నట్లు చెప్పారు. ఏం జరుగుతుందో వేచి చూద్దామని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అధినేత చంద్రబాబుకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూటమికి అనుకూలంగా రావడంతో చంద్రబాబుకు ముందస్తు అభినందనలు తెలిపేందుకు వివిధ ప్రాంతాల నుంచి శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీఎం నినాదాలతో ఎన్టీఆర్ భవన్ మారుమ్రోగిపోయింది. పోలింగ్ తర్వాత చంద్రబాబు సోమవారం పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ బ్యాక్ ఆఫీసులో పనిచేసిన నేతలకు చంద్రబాబు అభినందించారు. రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అనలేదని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా సిద్దిపేటలోని బారాసా కార్యాలయంలో ఆయన కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అని కొనియాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనలోనూ ఎక్కడా జై తెలంగాణ అని లేదన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ సోయిని మాయం చేస్తారని విమర్శించారు. రాష్ట్ర హక్కుల కోసం, ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బారాసా మాత్రమే అని అన్నారు. రాష్ట్ర స్థాయిలో మరి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులకు అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా అపూర్వమైన సేవలు అందించడమే కాదు, యాజమాన్యాలన్నీ ఆంధ్ర యాజమాన్యాలున్న తెలంగాణ జర్నలిస్టులకు ధైర్యం ఇచ్చి జర్నలిస్టులందరినీ జై తెలంగాణ అంటూ ఉద్యమంలో ముందుకు నడపడంలో కానీ, రాష్ట్ర స్థాయిలో కూడా మరి అప్పుడు సకల జనుల సమ్మెలోనైనా అనేక ఉద్యమాల్లో తన ప్రత్యేకమైన కీలకమైన పాత్ర పోషిస్తూ జర్నలిస్టులను తెలంగాణ ఉద్యమంలో మలచడంలో కానీ, జర్నలిస్టులు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి చేయూతనందించడంలో అత్యంత ప్రభావశీలమైనటువంటి పాత్ర పోషించినటువంటి మన గజ్వేల్ ప్రాంత వాస్తవ్యులు, ఈ సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి విరాహత్ అలీ గారిని కూడా ఈరోజు మనం గౌరవించాలని వారిని కూడా ఆహ్వానించుకున్నాం. ఇదేదో రాజకీయంగా కాదు, విరాహత్ అలీ గారికైనా ఇంకొకరైనా ఈ జిల్లా నుంచి ఎవరెవరైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించారో వారిని గుర్తించుకోవడం, వారిని గౌరవించుకోవడం ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇది మన కర్తవ్యం. ఎందుకంటే ఇవాళ ఈ తరానికి కొంతమందికి తెలియకపోవచ్చు, ఆ రోజుల్లో అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే నవ్వినటువంటి రోజులు మనం చూసాం. కానీ ఆ రోజు ఈ సిద్దిపేట జిల్లాలో మనమందరం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష శిబిరానికి రంగదాంపల్లి చౌరస్తా ఒక వేదిక అయినప్పుడు ఎంత అద్భుతంగా మీరు అందరూ పనిచేశారు.
నారా చంద్రబాబు నాయుడుకి ఓటమి ముందే తెలుసు కాబట్టి సైలెంట్గా ఉండి మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారని, ఎగ్జిట్ పోల్స్లో పొంతనలేని అంకెలిచ్చిన జాతీయ సర్వేలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారంటూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే లేఖలు పోయిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు, గమనించండి. ఆయన మాత్రం ఎక్కడ మాట్లాడట్లా, చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా. బహుశా తనకు పిక్చర్ తెలుసు కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనేది దానికి మెంటల్గా ప్రిపేర్ అయినట్టున్నాడు. ఓకే, ఆయన అసలు ఉన్నట్లేడు, దేశంలో ఉన్నట్లేడు నాకు తెలిసి. ఈరోజు బ్యాక్ వచ్చాడా? ఇన్నాళ్ళైతే దేశంలో లేడు. స్టేట్ లో 21 ఎంపీ సీట్లు కొట్టేయబోతున్నామని చెప్పని అరుణ్ సింగ్ బీజేపీ లీడర్ కూడా నిన్న చంద్రబాబు ఏ కాన్ఫిడెంట్ తో వాళ్ళ విధంగా మాట్లాడుతున్నారు. అంతే కదా, 2 నుంచి మాకు 4 ఇస్తే 21 వాళ్ళకే కదా. నిన్న ఆ సర్వే ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే జరిగింది కదా, దాంట్లో నిన్న అసెంబ్లీ చెప్పినట్టున్నారు వాళ్ళకి చేసి. అది నిన్న కూడా అన్నా కదా, మాకు 2 చాలా జనరస్ గా 2 నుంచి 4 ఇచ్చాడు. పాపం ఆయన బీజేడీ వాళ్ళకైతే 0 పెట్టేట్టున్నాడు. అలాగే కానీ అవి మీరు చూడండి, 2 నుంచి 4 అంటే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి కొంచెం జనరస్ ఇంకొంచెం మరింత ఇదిపోయారు. కానీ అసెంబ్లీ లెక్కలే మీరు చూస్తే మై యాక్సిస్ అనే దాంట్లో మరి జనసేనకు ఎవరో నాకు మార్నింగ్ గుర్తు చేశారు, 7% ఓట్ షేర్ ఇచ్చాడు. జనసేన పోటీ చేసింది 21 సీట్లలో. 21 సీట్లలో 7% ఆఫ్ టోటల్ పోల్డ్ ఓట్స్ అంటే వాళ్ళకి ఆ 21 సీట్లలో 61% వాళ్ళకి పోల్ అయిండాలి. అంటే 21 సీట్లలో 61% పోల్ అయితే అది టోటల్ ఓట్స్ లో 7% అవుతుంది. అది ఏమన్నా అది లెక్కేనా? అంటే వారికి ఏ లెక్కలు వేసుకుని కలపాలను చూస్తే ఎట్లా చేసినా కుదరట్లేదు అనుకుంటా. ఆ 400 400 20 అని ఎందుకని తెలియదు కానీ 400 దగ్గర అయినారు. అక్కడికి పోవడం కోసం స్ట్రెచ్ చేసిన దాంట్లో మన ఏపీలోనే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% ఓట్ షేర్ ఇచ్చాడు. సీట్లు ఎన్ని ఇచ్చాడా? 55 నుంచి 77 ఇచ్చాడు. 42% వచ్చినోడికి ఎన్ని ఇచ్చినాడు? టీడీపీకి నాకు గుర్తుండి 78 నుంచి 96 ఏమో ఇచ్చినట్టు. సో జనసేనకైతే ఈ సీట్లో వాళ్ళకి 61% వస్తాయి, 7% టోటల్ వస్తాయి. అంటే ఏమైనా లెక్కలు కుదిరేవైనా పొందికి కుదురుతుందా? దానికి ఏమన్నా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దాని మీద అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. తిరుమల శ్రీవారిని సీనియర్ నటి సుమలత దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దేశంలో మళ్లీ భాజపానే అధికారంలోకి వస్తుందని, 3వ మోదీ ప్రధాని అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కొడుకు కోడలతో కలిసి రావటం, సో చాలా బాగా దర్శనం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. చాలా పీస్ఫుల్ దర్శనం దొరికింది ఈరోజు. సో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి కర్ణాటక, రిజల్ట్స్ అదే రేపు రిజల్ట్స్ రేపు ఒకరోజు వేచి చూడాలి. బట్ ఖచ్చితంగా బీజేపీ పార్టీ మళ్ళీ ట్రెమెండస్ మ్యాండేట్తో వస్తుంది అనేది అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. సో దాంట్లో డౌటే లేదు. బీజేపీ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్. మోదీ గారు మళ్ళీ పీఎం అవుతారు. మోదీ 3.0 మళ్ళీ చూస్తుంది. మండ్యా సీట్ త్యాగం చేసినందుకు గాను మీకు పరిషత్కు పంపాలని ఆలోచిస్తుంది బీజేపీ, ఎంతవరకు నిజం? లేదు. ఐ థింక్ ఇది మీడియాలో స్పెక్యులేషన్స్. ఇప్పుడు అనౌన్స్ అయిపోయినాయి అది వేరే వాళ్ళకి. నాకు అంటే నేను ప్రస్తుతానికి స్టేట్ పాలిటిక్స్ వైపు అసలు చూడటం లేదు. సో ఐ థింక్ అది అంత ఎక్కడో కొంచెం రూమర్స్ అంతే. రాజ్యసభ చూద్దాం ముందు వాట్ ఎవర్ ద పార్టీ. మీరే చెప్పాలి, నాకు తెలియదు కదా. ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. దేశ ప్రగతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని రేణుకా చౌదరి చెప్పారు. రైతులకు పంటలు పండి ఆరోగ్య, ఐశ్వర్య, ధైర్య, స్థైర్య అన్ని విధాలుగా దీవిస్తారని ఆయనకు మొక్కుకుంటూ ఇక్కడ నేను రావటం జరిగింది. నా అదృష్టానికి చాలా మంచి దర్శనం కూడా జరిగింది. ఇవాళ నుంచి విభజన తర్వాత రాష్ట్రాలు ఆ విభజన పూర్తి అవుతుంది.
సుఖశాంతులతో అందరం కూడా కలిసికట్టుగా గతంతో ఉన్న ప్రేమ అన్యోన్యతతో అందరం కూడా కలిసి బతుకుతామని ప్రార్థిస్తూ సెలవు. నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రజా నిర్ణయం ఏది ఉంటే అది మేము. కానీ ఎగ్జిట్ పోల్ 2000 తర్వాత ఎన్ని తప్పులు వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా మీరు గ్రహించాలి. ఏదేదైతే అయినా కాంగ్రెస్ పార్టీగా మేము చేసే కృషి, మేము చేసే ఇది ఈ మన కాన్స్టిట్యూషన్ని కాపాడుకుంటూ ద్వేషాలు తొలగించి దేశ ప్రగతి కోసం మేము ముమ్మాటికి సేవ చేస్తానే వస్తాం. ఏపీలో చాలా మంచి రోజులు వస్తున్నాయండి. రాష్ట్రానికి పట్టిన ఆ దరిద్రం అంతా కూడా తొలగిస్తారు భగవంతులని నేను అనుకుంటున్నాను. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురిశాయి. నగరంలో రాత్రి దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ఏకదాటిగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో స్విమ్మింగ్ పూల్ను తలపించింది. బేలుగుప్ప మండలంలో 84.2 అధిక వర్షపాతం నమోదైంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బుదగవి వంక వర్షపు నీటిలో ఉధృతంగా ప్రవహిస్తుంది. రాయదుర్గం నియోజకవర్గంలో ఆదివారం రాత్రి భారీగా వర్షం కురిసింది. వాగులు వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. వేదవతి హగారికి జలకల సంతరించుకుంది. డి హిరేహాల్ మండలం చెర్లపల్లి వద్ద బొమ్మనహల్ సెక్షన్ పరిధిలోని హెచ్ఎల్సీ కాల్వకు భారీగా వరద వచ్చింది. చెర్లపల్లి వద్ద హెచ్ఎల్సీ అండర్ టన్నెల్ ఛానల్కు రంధ్రం పడి వంకలోకి వరద నీరు వృధాగా వెళ్తున్నాయి. వర్షానికి దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు వెంటనే చేపట్టాలి. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలోని జాఫర్గండ్ మండలానికి చెందిన కూనూరు, ఉప్పుగల్లు గ్రామాల మధ్య గత సంవత్సరం కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న చోట పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదు. పలుచోట్ల నామకే వాస్తగా పైపైన సాధారణ మరమ్మతులు చేశారు. ఉప్పుగల్లు వెళ్లే దారిలో గుడికి సమీపాన గల మోరీ దగ్గర వర్షానికి దెబ్బతిన్న రోడ్డును మరమ్మతం చేయకుండా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విస్మరించారు. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తొలిసారి ఆ దారి గుండా రాత్రి వేళలో ప్రయాణించే వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. సంవత్సరం గడుస్తున్నా ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మళ్లీ వర్షాకాలం ముంచుకొస్తుంది. ఏ కొంచెం వర్షం కూర్చినా రోడ్డు పూర్తిగా దెబ్బతిని ఇరుగు పొరుగు గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. రోడ్డు పూర్తిగా దెబ్బతినక ముందే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని అధికారులను, ప్రజాప్రతినిధులను గ్రామస్తులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరులకు ఘన నివాళులర్పించారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం హైపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎంపీపీ సుష్మశ్రీ, వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాతావరణంలో మునిగి తేలుతా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న రోజు జూన్ 2. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ అధికార యంత్రాంగం కానీ, ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొని అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఉన్నారు. కౌంటింగ్ వేళ నడ్డా నివాసంలో బీజేపీ కీలక సమావేశం.
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో జై తెలంగాణ పదమే మాయమైంది హరీష్ రావు. ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబుకు ఘన స్వాగతం. నారా చంద్రబాబు నాయుడుకి ఓటమి ముందే తెలుసు కాబట్టి సైలెంట్గా ఉండి మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.